అవినీతిలో చంద్రబాబు ఫ్యామిలీ మొత్తం బుక్ అయిందా? ఇన్నర్ రింగ్ రోడ్లో బయటపడుతున్న వాస్తవాలేంటి? ఎందుకు లింగమనేనికి 27 లక్షలు ఇచ్చారు వారు? కరకట్ట ఇంటి వెనుక ఉన్న వాస్తవం ఏంటి? నిప్పు లాంటి నిజం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తున్న స్పెషల్ ప్రెజెంటేషన్ చూద్దాం. నమస్తే. ఇప్పుడు కొందరు నిజం గురించి మాట్లాడుతున్నారు. పైగా నిజం గెలవాలి అంటూ పర్యటన చేస్తున్నారు. 100 కోట్లు దోచేసి నిజం నిజాయితీలనే అబద్ధపు ముసుగులేసుకున్నారు. అలాంటి వారి నిజం గురించి మాట్లాడదాం. మనం కూడా నిప్పు లాంటి నిజం ఏంటో తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా ఫ్యామిలీకి సంబంధించినటువంటి నిప్పు లాంటి నిజం. ఏం నిజం అనేటువంటిది ఒకసారి మనం చూస్తే, ఇన్నర్ రింగ్ రోడ్డులో అడ్డంగా బుక్ అయినటువంటి నారా ఫ్యామిలీ రింగ్ రోడ్డు స్కామ్లో తండ్రి కొడుకులే సూత్రధారులు. నారా భువనేశ్వరి అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్. ఇదే నిప్పు లాంటి నిజం. మనం చూడొచ్చు, అమరావతి రాజధానికి సంబంధించి ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దానికి సంబంధించి కొన్ని అలైన్మెంట్లు మార్చారు. ముఖ్యంగా తమ అస్మదీయులు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, లింగమనేని రమేష్, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ, వీళ్ళకి సంబంధించినటువంటి భూముల ధరలు పెరిగే విధంగా, ఇంకా చాలామంది మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల భూములు ధరలు పెంచే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ను మార్చారు. ఆ అలైన్మెంటు వీళ్ళ భూముల దగ్గర నుంచి వెళ్తుంది, తద్వారా వీళ్ళ భూముల ధరలు పెరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్ జరిగింది. 100,000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్. ఈ స్కామ్ను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిఐడి విచారణ చేపడుతోంది. సిఐడి విచారణ చేస్తున్న దాంట్లో ఒక నిప్పు లాంటి నిజం బయటపడింది. ముఖ్యంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఒక బెయిల్ పిటిషన్ వేశారు. దానికి కౌంటర్ వేసినటువంటి సిఐడి చాలా విషయాలను ఆ కౌంటర్ ఫైల్లో, దాదాపు 590 పేజీల కౌంటర్ ఫైల్లో చాలా విషయాలను బయటపెట్టింది. ఆ 590 పేజీల కౌంటర్ ఫైల్ను మొత్తం చదివి అందులోంచి కొన్ని నిజాలను మీకోసం బయటికి తీసుకొచ్చాను. ముఖ్యంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి నారా భువనేశ్వరి అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేటువంటిదే మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్కి సంబంధించినటువంటి ఒక పెద్ద కథ. ఆ కథను ఒకసారి చూసే ముందు నేను ఒక రిపోర్ట్ను చదువుతాను. ఇది 590 పేజీలు ఏదైతే ముఖ్యంగా సిఐడి వేసినటువంటి కౌంటర్ ఫైల్ ఉందో దాంట్లోంచి తీసుకున్నటువంటి ఒక పేరాగ్రాఫ్. ఇది చదివితే ఈ కేసులో చాలా కీలకంగా ఏ విధంగా నారా ఫ్యామిలీ మొత్తం ఇరుక్కుందో, అసలు ఈ నిప్పు లాంటి నిజం ఏందో మీకు అర్థమవుతుంది. నేను ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇట్ ఈస్ సబ్మిటెడ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్. ఇట్ వాజ్ రివీల్డ్ దట్ శ్రీమతి నారా భువనేశ్వరి, వైఫ్ ఆఫ్ A1 శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ట్రాన్స్ఫర్డ్ an amount of rupees 27 lakhs on 10/6/2019 through RTGS to the account number 10670100001399 of Sri Lingamneni Ramesh A3, who is the owner of the Karagatta house. On pursuit of statement of his account, no specific purpose of the transfer rupees 27 lakhs has been mentioned in the bank account. Through it is a mandatory to reveal the purpose for which such transaction is being made. Further, A3 claimed that the amount of rupees 27 lakhs was transferred towards rent. During the investigation officer secured the IT's returns of A3 as well as the wife of A1, Srimati Nara Bhuvaneshwari, and on pursuit of the same, it is noticed that both of them neither declared the receipt of the amount nor the payment of the same. ఈ మొత్తం పేరాగ్రాఫ్ని మనం ఒకటి చూస్తే చాలా స్పష్టంగా ఇందులో 27 లక్షల రూపాయలు, 27 lakhs of rupees, 27 లక్షల రూపాయలు A1గా ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A1గా ఏవైతే ఉన్నారో A1గా అభియోగాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ సతీమణి నారా భువనేశ్వరి అకౌంట్ నుంచి 27 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి? లింగమనేని రమేష్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A3గా ఉన్నటువంటి లింగమనేని రమేష్ అకౌంట్ నెంబర్ కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఈ డేట్ చాలా కీలకం. మనం చూడొచ్చు 10/6/2009, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు. జూన్ 10వ తేదీన 2019 రోజు ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి దాని మీద సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు పూర్తిగా ఈ నిజాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం వెతికితే ఎక్కడ కూడా ఈ 27 లక్షలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా దాన్ని మెన్షనింగ్ లేదు, దాన్ని ఎక్కడ కూడా రాయలేదు. 27 లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయో లింగమనేని రమేష్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎక్కడా పేర్కొనలేదు. ఆ తర్వాత నారా భువనేశ్వరి దేవికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్స్ అన్ని బయటికి తీసి దాంట్లో వెతికితే ఎక్కడ కూడా ఈ 27 లక్షల రూపాయలు
ఎందుకు లింగంనేని రమేష్కు ఇచ్చారు అనేటువంటి దానిలో కూడా ఎక్కడ రాయలేదు. అంటే 27 లక్షల రూపాయలు ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ చేసినటువంటి నారా భువనేశ్వరికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో దానికి సంబంధించి ఎక్కడా ప్రస్తావన ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఆ డబ్బులు స్వీకరించినటువంటి లింగంనేని రమేష్కు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఎక్కడ దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉండదు. సో ఇది ఎందుకు దాచిపెట్టారు? ముఖ్యంగా ఒక 5,000, 10,000 లేకుంటే 50,000, ₹1,00,000 ఎవరైనా మనం ట్రాన్సాక్షన్ చేసినా ఆడిటర్స్ చాలా క్లియర్గా అందులో రాసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఒక 27 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్లకు దాని లెక్కకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. దాన్ని ఆదాయంగానో ఒక లబ్ధిగానో తీసుకున్నటువంటి లింగంనేని రమేష్ కూడా దాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే ఒక అప్పిచ్చారా, లేకుంటే ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశారా, లేకుంటే ఒక ప్రాపర్టీకి రెంట్ తీసుకున్నారా? ఈ రెంట్ అనేటువంటి విషయం దగ్గర ఇక్కడ ఒక విషయాన్ని లింగంనేని రమేష్ తర్వాత చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నాకు నారా భువనేశ్వరి గారు కరకట్ట ఇంటికి సంబంధించినటువంటి రెంట్గా దాన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పారు. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది ప్రభుత్వం ఇల్లు, నేను ఎక్కడుంటే అది ప్రభుత్వం ఇల్లు అనేటువంటి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పోలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. సో చంద్రబాబు నాయుడు ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇల్లు అని చెప్తున్నారు. మరి దానికి రెంట్ ఎలా కడతారు? రెంట్ కట్టరు కదా. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి తర్వాత కాలంలో దీనికి ఒక విషయం చెప్పాడు. అది నెక్స్ట్ ఫేజెస్లో చూద్దాం. ప్రస్తుతానికి 27 లక్షల రూపాయలు ఒక రెంట్ కింద నాకు ట్రాన్స్ఫర్ అయ్యాయనేటువంటిది లింగంనేని రమేష్ చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవము అనేటువంటిది కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే 27 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. 27 లక్షలు అనేటువంటిది ఎక్కడ కూడా దీన్ని ఇంత సీక్రెట్గా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? 27 లక్షలు అనేటువంటి విషయాన్ని ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మీరు మెన్షన్ చేయలేదు? రెంట్ కిందనే చెప్తున్నారు. అప్పుడు రెంట్ అయితే రెంట్ కింద ఇచ్చినట్టు దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎక్కడ కూడా అటు ఇద్దరికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన రిటర్న్స్ ఫైలింగ్లో ఇద్దరి అకౌంట్లో కూడా లేదు అనేటువంటిది ఇక్కడ ఒక పెద్ద విషయం. దీన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇంకా చాలా డాక్యుమెంట్స్ వెతికితే చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. It is further submitted that the petitioner and his family, who control the major shareholding of Heritage Foods and other business transactions such as the sales of lands, and it can be seen from IT returns of Srimati Nara Bhuvaneshwari and Sri Lingamneni Ramesh, that the amount of raised 27 lakhs is not related to any rental payments. It is to be noted that Sri Lingamneni Ramesh, while showing the Karakatta house as an asset, never declared to have received any income from the said property in his IT returns for the corresponding years from year 2012 to till date. అంటే 2012 నుంచి ఇప్పటి వరకు లింగంనేని రమేష్ ఏదైతే కరకట్టకు సంబంధించినటువంటి ఒక పెద్ద లావిష్ ఇల్లు ఉందో, ఏది ఇల్లు అయితే చంద్రబాబు నాయుడికి ఇక్కడ పెద్ద ఎత్తున లింగంనేని రమేష్ క్విట్ ప్రో కింద గిఫ్ట్గా ఇచ్చారు అనేటువంటి అభియోగం ఉందో, ఆ ఇంటిని తన అసెట్గా ఆయన చూపెడుతూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఆ ఇంటికి ఎలాంటి రెంట్ వచ్చినట్టు కానీ, ఎక్కడ కూడా ఆ ఇంటికి సంబంధించి ఆయనే అది తనకు సంబంధించినటువంటి రెంటల్ ప్రాపర్టీ లేకుంటే రెంటల్ అమౌంట్ వచ్చినట్టు కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదు అనేటువంటిది 2012 నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా ఆ ఇంటికి రెంట్ రాలేదనేటువంటిది తన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక మనం మొత్తం హెరిటేజ్కి సంబంధించి చూసుకుంటే, హెరిటేజ్ దాంట్లో పెద్ద ఎత్తున నారా భువనేశ్వరి దేవికి సంబంధించినటువంటి చాలా వరకు దానికి ఆమెకు షేర్స్ ఉన్నాయి. దాంట్లో చాలా ఎత్తున ఆమెకు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ హెరిటేజ్ గ్రూపే లింగంనేని రమేష్ దగ్గర పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసింది. సో ఈ భూములు కొనుగోలు చేయడం వెనకాల ఈ 27 లక్షలకు సంబంధించి ఏదైనా కనెక్షన్ ఉందా అనేటువంటి కోణంలో సిఐడి పెద్ద ఎత్తున విచారణ చేస్తుంది. సో హెరిటేజ్లో నారా భువనేశ్వరికి పెద్ద ఎత్తున షేర్స్ ఉన్నాయి, స్టేక్స్ ఉన్నాయి. ఆమె దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అదే హెరిటేజ్ పెద్ద ఎత్తున లింగంనేని రమేష్ నుంచి దాదాపు 10ల సంఖ్యలో అక్కడ 10 ఎకరాలకు సంబంధించి భూములు కొనుగోలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఫస్ట్ టైం కొన్నటువంటి భూమి, ఆ తర్వాత కొన్నటువంటి భూమి చూసుకుంటే హెరిటేజ్ అనేటువంటిది లింగంనేని రమేష్ నుంచి భూములు కొనుగోలు చేసినట్టు రికార్డ్స్ ఉన్నాయి. చాలా స్పష్టంగా రికార్డ్స్లో కనబడుతుంది. ముఖ్యంగా దానికి సంబంధించి ఎంత భూమి ఉందనేటువంటిది కూడా చాలా స్పష్టంగా సిఐడి తనకు సంబంధించినటువంటి కౌంటర్లో పేర్కొనడం జరిగింది. సో ఈ భూములు కొనుగోలు చేయడం వెనుక ఈ 27 లక్షలకు ఏదైనా లింక్ ఉందా అనేటువంటి కోణంలోనూ సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ అసలు విషయం వేరే ఉంది. డెఫినెట్గా 27 లక్షలకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఎక్కడైతే హైకోర్టులో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ వేశారో అదే హైకోర్టుకు సంబంధించి కౌంటర్లో సిఐడి వేసినటువంటి ఏదైతే కౌంటర్ ఫైల్ ఉందో దానికి సంబంధించినటువంటి చాలా డాక్యుమెంట్స్ నుంచి నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. సో మనం ఒకసారి చాలా స్పష్టంగా చూడొచ్చు.
నారా లోకేష్ను అడగడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్ను పిలిచి, మీరు నారా లోకేష్ను చాలా స్పష్టంగా సిఐడి 2 రోజుల పాటు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి మీరు హెరిటేజ్లో భూములు కొన్నారు, లింగంనేని రమేష్ నుంచి కొన్నారు, మీకు ముందే తెలుసా, ముఖ్యంగా ఈ అలైన్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, మీ భూములు ఇన్నర్ రింగ్ రోడ్కు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నాయి, కేవలం 7 నుంచి 10 సెంట్లు మాత్రమే పోగొట్టుకొని మీకు సంబంధించినటువంటి భూముల విలువను కొన్ని వందల రేట్లు పెంచుకున్నారు, ఇదంతా క్విడ్ ప్రో కింద జరిగింది అనేటువంటి సిఐడి చాలా క్వశ్చన్స్ అడిగింది. ఆ సిఐడి ప్రశ్నలు అడిగేటువంటి సమయంలోనే ఒక పేపర్ను బయటికి తీసి ఈ 27 లక్షల రూపాయలు మీ మదర్ అకౌంట్ నుంచి ఎందుకు లింగంనేని రమేష్కు సంబంధించినటువంటి అకౌంట్కు వెళ్ళాయో మీరు చెప్తారా అనేటువంటిది చాలా క్లియర్గా అడిగారు. అప్పుడు నారా లోకేష్ ముందుగా సమాధానం చెప్పలేదు, కానీ దీనికి సంబంధించి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఆయన నారా లోకేష్ అక్కడికి వెళ్ళి ఇది డెఫినెట్గా మేము కరకట్ట ఏదైతే ఇల్లు ఉందో ఆ కరకట్ట ఇంట్లో ఉంటున్నాము, అది లింగంనేని రమేష్ది, కాబట్టి దానికి సంబంధించినటువంటి రెంటల్ అడ్వాన్స్ మేము ఇచ్చాము అని ఆయన లోపల చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన సిఐడి విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా కెమెరాల ముందు కూడా చెప్పారు. ఇదే విషయం, దీనికి మేమైతే 27 లక్షల రూపాయలు మా తల్లిగారి అకౌంట్ నుంచి లింగంనేని రమేష్ సంబంధించినటువంటి అకౌంట్కు వెళ్ళాయి, ఆ అకౌంట్లో ముఖ్యంగా రెంటల్ అడ్వాన్స్ కింద మేము ఇవ్వడం జరిగింది, మీరు చూసినటువంటి డాక్యుమెంట్కి సంబంధించినటువంటిదని లోకేష్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రెంట్ కడితే అది క్విట్ ప్రోకో ఎలా అవుతుంది? రెంట్ హౌసే, అది ఇప్పుడు కూడా రెంట్ కట్టుతాం. రెంట్ ఇప్పుడు కట్టట్లేదు, ఎందుకంటే మేము ప్రభుత్వానికి రాసాం. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్, హీఈస్ ఎంటైటిల్డ్ ఫర్ రెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ రెంటల్ అకామిడేషన్. సో రెంట్ కట్టండి అని మేము ప్రభుత్వానికి రాసాం. ప్రభుత్వం కడుతుందో లేదో నాకైతే తెలీదు. మరి దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఎందుకు పెట్టలేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్లో ఎందుకు చూపలేదని సిఐడి కూడా అడిగారు. సిఐడి అడిగినప్పుడు నారా లోకేష్ ఆడిటర్స్ మర్చిపోయి ఉంటారు, వాళ్ళు గుర్తులేదు ఉంటుంది, లేకుంటే వాళ్ళు కావాలని పెట్టలేదు కావచ్చు, నాకేం తెలుసు అనేటువంటిది. 27 లక్షలకు సంబంధించినటువంటి ఒక ఇంటికి రెంట్ కడితే ఎందుకు మర్చిపోతారు, ఎందుకు పెట్టరు అనేటువంటిది. ఈ ఇంటికి సంబంధించి ఇంతకుముందే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇల్లు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అది ప్రభుత్వం ఇల్లు, దానికి అది నాది అనేటువంటిది ఏంది, అది గవర్నమెంట్ది అనేటువంటిది అని చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్ ఉన్నటువంటి ఇంటికి సంబంధించి ఎందుకు 27 లక్షల రూపాయలు రెంటల్ అడ్వాన్స్గా ఇచ్చారు అనేటువంటి ఒక క్వశ్చన్ డెఫినెట్గా అరైజ్ అవుతుంది. దాన్ని మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చాలా స్పష్టంగా ఇదే విషయాన్ని సిఐడి అధికారులు ఇంకా లోతుగా విశ్లేషించి లోతుగా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏం చేశారు వాళ్ళంటే, ఫర్దర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద ఆడిటర్ ఆఫ్ ద A3, ఇక్కడ A3 లింగంనేని రమేష్ ఎవరైతే ఈ కేసులో A3గా ఉన్నారో, శ్రీ సిటీ చౌదరి ఇన్ ఎ రిప్లై to the letter addressed by the investigating officer has produced a copy of a page from the ledger account book to indicate that the amount of rupees 27 lakhs which was transferred from the wife of A1 అంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి దేవి నుంచి A3 లింగంనేని రమేష్కు వెళ్ళినటువంటి రెంట్ డిపాజిట్ ఫర్ రివర్ సైట్, అంటే ఎక్కడైతే నది ఒడ్డున ఉన్నటువంటి కరకట్ట ఇల్లు ఉందో దానికి సంబంధించినటువంటి రెంట్ అడ్వాన్స్ అనేటువంటిది, రెంట్ డిపాజిట్ అనేటువంటిది సిటీ చౌదరి ఎవరైతే A3గా ఉన్నటువంటి లింగంనేని రమేష్ ఆడిటర్ ఉన్నారో ఆయన ఒక లిఖితపూర్వకంగా సిఐడికి చెప్పినటువంటి మాట. The above mentioned facts prove that this receipt in the ledger account was generated as an afterthought to cover up the offence and mislead the investigation process. The connected records and material are thus sought to be organized to suit the potential defense of the accused herein, and thus the clout of the accused over the individuals aware of the facts of the case is clearly decipherable. Investigation is at a crucial stage in establishing the intended end receipt of the such decisions. ఈ విషయంలో ఆయన చాలా క్లియర్గా ఇక్కడ సిఐడి ఏం చెప్తుందంటే, ఇది చాలా క్లియర్గా మేము ఈ విషయాన్ని బయటికి తీసి లింగంనేని రమేష్కు సంబంధించినటువంటి ఆడిటర్కు ఒక వివరణ అడిగాం, ఎందుకు 27 లక్షలకు సంబంధించినటువంటి మెన్షనింగ్ లేదు అన్నప్పుడు ఆయన ఒక లెడ్జర్ బుక్ నుంచి ఒక రసీద్ను పంపించి ఇది రెంటల్ డిపాజిట్ కింద, రెంట్ డిపాజిట్ ఫర్ ద రివర్ సైడ్, కరకట్టకు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి రెంట్ డిపాజిట్ అనేటువంటి మాటను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇది మొత్తం ఒక కవరప్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నము. ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి వాస్తవాన్ని దాచడానికి వాళ్ళు చేసినటువంటి కుట్ర అనేటువంటిది ఇక్కడ సిఐడి చెప్తుంది. ఎందుకు కుట్ర చేశారు అని అంటే, ఒకవేళ వాళ్ళు రెంట్ డిపాజిట్ అనేటువంటి చెప్తే ముందుగానే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో మెన్షన్ చేస్తారు, చేయకపోవడంలోనే చాలా స్పష్టమైనటువంటి ఒక కుట్ర ఉంది. ఆ తర్వాత ఈ విషయం బయటికి పొక్కింది కాబట్టి దీన్ని ఏదో ఒక అమౌంట్గా చూపెట్టాలనేటువంటి కోణంలో ఈ 27 లక్షల రూపాయలు ఇచ్చారు. ముఖ్యంగా కరకట్ట అనేటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది గిఫ్ట్గా ఇచ్చారు అనేటువంటి మాటను తర్వాత కాలంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది గిఫ్ట్గా ఇవ్వలేదు, ఇది రెంట్గా ఉంటున్నాము అనేటువంటి ఒక ప్రాపగండాను క్రియేట్ చేయడంలో భాగంగా 27 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. తొందరలో అది మనం డేట్ చూడొచ్చు, 2019
జూన్ 10వ తేదీన ఈ ట్రాన్స్ఫర్ జరిగింది. సో తొందరలో 27 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని రెంటల్ డిపాజిట్గా, అంటే గత కాలంలో ఉన్నటువంటి కాలానికి ఇది రెంటల్ డిపాజిట్. ఈ గతంలో ప్రభుత్వం ఇల్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు లాజిక్ని పూర్తిగా ఇక్కడ వదిలేసి దీనిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, క్విడ్ ప్రోకో అనేటువంటిది బయటపడుతుందని ఇది రెంటల్ అడ్వాన్స్, రెంటల్ డిపాజిట్ అనేటువంటి మాటగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ సిఐడి చాలా క్షుణ్ణంగా దీనిలో ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇది రెంటల్ అడ్వాన్స్ కాదు, దీన్ని కవరప్ చేయడానికి క్రియేట్ చేసినటువంటిది. రెంటల్ అడ్వాన్స్ అయితే ముందుగా ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఫైలింగ్లో లేదు, ఇద్దరు దీన్ని ఎందుకు దాచిపెట్టారనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. చాలా విషయాలు ఇందులో బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి దానిలో ఎక్కడ కూడా రెంట్ రాలేదని ఇప్పటికే చాలా క్లియర్గా లింగంనేని మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రెంట్ ఈ మొత్తం సిచ్యువేషన్లో నాకు కరకట్ట నుంచి ఇంటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆదాయం రాలేదు అని 2012 నుంచి 2023 వరకు ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్లో ఆయన చాలా క్లియర్గా దీనిలో ఎక్కడ ఆదాయం చూపెట్టలేదు. ఆదాయం చూపెట్టేదైతే ముఖ్యంగా ఆ లెడ్జర్ని ఎందుకు తర్వాత తీసుకొస్తారు, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో పెట్టరు? ఎట్ ద సేమ్ టైం ఇది క్విడ్ ప్రోకో కోసమే ఇచ్చినటువంటి డబ్బని అనుమానిస్తున్నటువంటి సిఐడి. ఎందుకు క్విడ్ ప్రో కోసం ఇచ్చినటువంటి డబ్బు? ముఖ్యంగా ఆ ఇల్లు ఏదైతే ఉందో అది క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు నాయుడుకు లింగంనేని గిఫ్ట్గా ఇచ్చారు. పైగా దేశభక్తి కోసం నేను దేశానికి ఇచ్చేశాను అనేటువంటి మాట ఆయన నోటితో చెప్పారు. కానీ అది చంద్రబాబు నాయుడుకి సొంతంగా రాసిచ్చేశారు. ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేట్ జరుగుతున్నటువంటి టైంలో ఈ క్విడ్ ప్రోకో విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఆ రెంట్ అనేటువంటి విషయం, ఇది రెంట్ కింద మేము తీసుకున్నామని చూపెట్టేందుకు 27 లక్షల రూపాయలని నారా భువనేశ్వరికి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి లింగంనేనికి ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని చాలా గుట్టుగా ఉంచారు. ఆ తర్వాత కేసు బయటకు వచ్చినటువంటి సమయంలో ఇది రెంట్ అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం. ఎక్కడ కూడా మాకు ఎటువంటి క్విడ్ ప్రోకో జరగలేదు, మాకు ఎటువంటి ఇల్లు ఇవ్వలేదు, మేము అందులో రెంట్లో ఉన్నాము అనేటువంటి చెప్పడానికే ఇదంతా కూడా రెంటల్ అడ్వాన్స్ అనేటువంటి ఒక కొత్త నాటకానికి తెరతీశారు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం ఎందుకు, ఇదే విషయాన్ని నారా లోకేష్ ఎప్పుడైతే విచారణకు వెళ్ళిండో, విచారణకు సంబంధించి ఆయనను అడిగినప్పుడు కూడా ఈయన అదే విషయం చెప్పాడు. ముఖ్యంగా నారా లోకేష్ ఇందులో A14గా ఉన్నాడు. ఆయనను we questioned him about the details of Karakatta House, details of the purchase of the lands by Heritage Foods Limited and details of Inner Ring Road alignment, passing adjacent to Heritage Foods lands and the transfer of 27 lakhs. He did not give any concrete answer to the investigation agency, even though he has been residing in the same house since 2017 and him being the former director of Heritage Foods Limited and also the National General Secretary of TDP. 2017 నుంచి కరకట్ట ఇంట్లో ఉన్నటువంటి నారా లోకేష్కు ఆ ఇంటికి సంబంధించి ఎటువంటి విషయం తెలియదంట. ముఖ్యంగా నారా లోకేష్కు 27 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయం కూడా స్పష్టత లేదంట. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి మాత్రం అది రెంటల్ అడ్వాన్స్ అనేటువంటి మాట చెప్తారు. ముందుగా ఇక్కడ చాలా స్పష్టంగా సిఐడి ఏం చెప్తుందంటే, నాకు పెద్దగా దాని గురించి తెలియదు, ఎందుకు భూములు కొనుగోలు చేసిందో హెరిటేజ్ నాకు తెలియదు. హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి, దీనికి సంబంధించి ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారనేటువంటి నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి నారా లోకేష్కే ఈ ల్యాండ్ కొనుగోలు చేశారనేటువంటి విషయం తెలియదు అనేటువంటిది ఆయన ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. సో నారా లోకేష్ ఇందులోంచి విషయం దాచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో నారా లోకేష్ అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించినటువంటి పాత్ర మనం ఒకసారి చూస్తే, ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ ద ల్యాండ్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ వాజ్ ఆల్సో sought to be acquired under the proposed notification of the inner ring road. However, the inner ring road was carefully aligned that Heritage Foods was losing just 21 cents of the land under the land acquisition and was width of right of way. The survey map for the plan of inner ring road depicts the alignment being tailor made to favor the Heritage Foods. చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. హెరిటేజ్ ఫుడ్స్కు ఏ విధంగా అయితే అనుకూలమవుతుందో ఆ విధంగా టైలర్ మేడ్గా, అంటే చాలా స్పష్టంగా ఇంకో కొంచెం లోపలికి తీసుకురావాలంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపలికి తీసుకురావడం, లేదు ఇంకొంచెం రైట్కు జరపాలంటే రైట్కు జరపడం. ఎక్కడైతే ముఖ్యంగా ఈ హెరిటేజ్కి సంబంధించిన భూములు ఉన్నాయో వాటికి పూర్తిగా లాభం చేకూరే విధంగా ఒక టైలర్ మేడ్గా దీన్ని ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన అలైన్మెంట్ను ప్రపోజ్ చేశారు అనేటువంటిది సిఐడి విచారణలో వచ్చింది. సిఐడి చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఈ కేసులో చాలా కీలకమైనటువంటి నారా లోకేష్ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే A14 నారా లోకేష్ ఉన్నారో, A1గా చంద్రబాబు ఉన్నారో, వీళ్ళతో పాటు ఈ 27 లక్షలు అనేటువంటివి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ 27 లక్షలు అనేటువంటివి ఏ విధంగా ఒక నేరాన్ని కవరప్ చేసే విధంగా, ఏ విధంగా క్విడ్ ప్రోకోలో
వాళ్ళు ఇంటిని మొత్తాన్ని తీసుకొని ముఖ్యంగా ఒక గిఫ్ట్గా తీసుకొని ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని తెలిసిన తర్వాత దానికి ఒక రెంటల్ అడ్వాన్స్ అనేటువంటి పేరు పెట్టి 27 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది చాలా క్లియర్గా ఇది రెంటల్ అడ్వాన్స్ కింద ఏదైతే చంద్రబాబు నాయుడు ఉంటున్న కరకట్ట ఇంటికి నారా భువనేశ్వరి అకౌంట్ నుంచి 27 లక్షలు వెళ్ళాయని చెప్తున్నారో అది ఒక కవరప్ మాత్రమే. రెంటల్ అడ్వాన్స్ పేరుతో మేము డబ్బులు ఇచ్చాము అంటే 2017 నుంచి ఉన్నటువంటి ఇంటికి 2019లో రెంటల్ అడ్వాన్స్ ఇస్తారు, రెంటల్ డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి మొత్తం ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఫైలింగ్స్ ఉంటాయో దాంట్లో ఎక్కడ మెన్షన్ చేయరు. అంటే కేసును కవరప్ చేయడంలో భాగంగా ఈ క్విడ్ ప్రోకో అనేటువంటిది ఏదైతే జరిగిందో దాన్ని దాచిపెట్టడంలో భాగంగానే ఇదంతా చేశారు అనేటువంటిది సిఐడి చేస్తున్నటువంటి ఆరోపణ. సో డెఫినెట్గా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ మొత్తం నారా ఫ్యామిలీ ఇందులో భాగస్వాములు అయ్యారు. అకౌంట్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారు. రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ఏవైతే అలైన్మెంట్ ఉందో దాన్ని తనకు సంబంధించినటువంటి అనుయాలకు అనుగుణంగా మార్చుకునే విధంగా దానికి అలైన్మెంట్ మార్చారు. హెరిటేజ్ ద్వారా భూములు కొనుగోలు చేసి దానికి అనుగుణంగా ఒక టైలర్ మేడ్ రింగ్ రోడ్ను తయారు చేసుకుని హెరిటేజ్ భూములను 100 రెట్లు పెంచుకునే విధంగా నారా లోకేష్ అక్కడ కుట్ర చేశారు అనేటువంటిది ఇది మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అనేటువంటిది చాలా స్పష్టంగా గెలుస్తోంది. నిజంగానే ఇప్పుడు నిజం గెలవాలంటూ చాలామంది గోల చేస్తున్నారు. నిజం గెలవాలంటూ పర్యటన కూడా చేస్తున్నారు. నిజమే గెలుస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క మాట ఇది ఈ ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి ఓవరాల్గా కుట్రను చూస్తే ఎలాంటి విషయాలు బయట ఉన్నాయో, ముఖ్యంగా సిఐడి వెలికి తీస్తున్నటువంటి ఇలాంటి నిప్పులాంటి నిజాలు ఏవైతే ఉన్నాయో రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి నిలబడి డెఫినెట్గా చంద్రబాబు చేసినటువంటి స్కామ్లన్నిటికీ అతనికి శిక్ష పడే విధంగా ఇలాంటి నిప్పులాంటి నిజాలే నిలబడతాయనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.